హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెఫ్ మంగా. నేను బూందీ లడ్డు చేయబోతున్నానండి. దీని కొలతలు ఏంటంటే, ఒక గిన్నె శనగపిండి తీసుకుంటే సేమ్ టు సేమ్ అదే గిన్నెతోటి పంచదార కొలత తీసుకోవాలన్నమాట. ముందుగా బూందీ చేసేసుకుందాం. అన్ సీజన్లో బూందీ లడ్డు ఏంటి అని అనుకుంటున్నారా? నేను చేసి అమ్ముతానండి. అందువల్ల ఇంట్లో హోమ్మేడ్ కదా, చేసి అమ్ముతాను కాబట్టి ఆర్డర్ ఇచ్చారు. 1 కేజీ లడ్డు, 1 కేజీ అరిసెలు అడిగారనమాట. ముందుగా ఏంటంటే నేను అరిసెలకి బియ్యం నానబోసేసుకున్నాను. తర్వాత ఏంటంటే బూందీ లడ్డు కొట్టేస్తున్నాను అనమాట. లడ్డూకి బూందీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. బియ్యం ఎలాగూ మనకి 24 hours నానాలి కదా, అందుకోసం అని చెప్పి ఈ లోపల బూందీ చేసేసుకుందామని చెప్పి బూందీ లడ్డూకి ప్రిపేర్ బజ్జీల పిండిలా కలుపుకోవాలి. చూపిస్తాను నేను మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చూపిస్తాను. ఒక పక్కన టీ పెట్టుకున్నానండి. నేను ఇది ఈవినింగ్ టైం చేస్తున్నాను. ఏ చేసినా కూడా నేను స్నానం చేసి మళ్ళీ చేస్తానండి. మనం పొద్దునుంచి పని చేసుకుని ఉంటాం కదా, అందులో సమ్మర్లో అయితే మరీ చిరాగ్గా ఉంటుంది. అందుకని ఏదైనా నేను వంట చేస్తున్నాను అంటే ఎవరికి చేసినా కూడా నేను దేవుడికి చూపిస్తానండి. దేవుడికి నైవేద్యం అంటూ ఏం ప్రత్యేకంగా పెట్టను, దేవుడికి మాత్రం చేయి చూపిస్తానన్నమాట. అందుకోసం అని చెప్పి నేను చేసేటప్పుడు స్నానం చేస్తానండి. స్నానం చేసి చేస్తానన్నమాట. అది ఫ్రెండ్స్. అలాగే టీ పెట్టేసుకున్నాను. టీ తాగేసేసి బూందీ కొట్టుకోవడం చేద్దాము, ఓకేనా? ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అంటే నేను నెంబర్ పెడతాను, నాది వాట్సాప్ నెంబరు. మీరు తప్పకుండా ఆర్డర్ పెట్టుకోవచ్చు. పచ్చళ్ళు కానీ లేదా స్నాక్స్ కానీ ఏదైనా సరే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. లెంగ్తీగా ఉందని అనుకోకండి ఫ్రెండ్స్. ఏంటంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి నేను పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అందువల్ల కొంచెం లెంగ్తీగా అనిపించినా కూడా ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. మీకు అర్థమయ్యేలా నేను చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా పిండి కలిపేసుకున్నాను. ఈలోపు నేను స్టవ్ వెలిగించేసి మూకుడు పెట్టుకుంటాను. నేను ఫ్రీడమ్ ఆయిల్ వాడతానండి. ఎవరికి చేసినా సరే జెన్యూన్గా చేస్తాను, అలాగే రేట్ కూడా అలాగే తీసుకుంటానండి. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం చూడండి. నేను తెలిసిన వాళ్ళనే కాదు, తెలియని వాళ్ళనే కాదు, ఎవరికైనా సరే నేను ఇలాగే చేస్తాను. పిండిని బాగా కలుపుకోవాలి. అలాగే నేను మూకుడు పెట్టేసుకుని నూనె వేసేసుకున్నాను కదా, వేడెక్కేలోపు మళ్ళీ అడుగు నుంచి మళ్ళీ కలుపుకోవాలి. ఎందుకంటే అడుగుకి చేరిపోతుంది కదా పిండి. నూనె కాగిందా లేదా అని తెలియాలంటే మనం ఒక చుక్క ఇలా నూనెలో వేసామనుకోండి, మనకి ఈజీగా తెలిసిపోతుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా నూనె హైలోనే ఉండాలి. 100% నూనె హైలోనే ఉండాలి. ఎప్పుడు అస్సలు తగ్గించకూడదు. రెండోది ఏంటంటే బూందీ వేయగానే ఇలా చట్రాన్ని క్లీన్ చేసేసుకోవాలి. లేకపోతే వేడికి ఏమవుతుందంటే అట్టకట్టేస్తుంది అన్నమాట. కడగక్కర్లేదు, చేతితోటి పిండిని ఊడ్చేస్తే సరిపోతుంది. చూసారా, మీకు కనపడుతోందా? చక్కగా వచ్చేస్తుందండి. అచ్చంగా ముత్యాల మాదిరిగా, పూసల మాదిరిగానే ఉంటుందండి బూందీ అంటే. మనం సరైన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడూ కూడా మంట హైలో ఉంచుకోవాలి. బూందీ లడ్డుకి అనుకోండి, కార బూందీకి అయినా సరే హైలో ఉంచుకోవాలి. ఫ్లేమ్ హైలో ఉంచుకోవాలి. మంటని ఉంచుకుని చూసారా, బూందీ లడ్డుకి ఏంటంటే లేత వేపు రావాలండి.
లేత వేపులో తీసేయాలి, ఎర్రగా వేగకూడదు, కానీ వేగాలి. మనకి తెలిసిపోతుందిలేండి, చూస్తుంటే తెలుస్తుంది, గలగల ఆడుతూ ఉంటుంది, మనకి తెలిసిపోతుంది. మరీ మెత్తగా తీసేసామనుకోండి లడ్డు నిలవ ఉండదు. అందువల్ల కరెక్ట్గా పదును, చాలా ఈజీ అండి, మనకి చూస్తే తెలిసిపోతుంది. నేను అర కేజీ పిండికి నాకు కరెక్ట్గా 1 అవర్ పట్టిందండి బూందీ కొట్టడానికి. నేను ఇది వీడియో అయిన తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఏంటంటే నాకు కరెక్ట్గా 1 అవర్ పెట్టింది అర కేజీ పిండికి. ఎందుకంటే మనం గరిటెతోటి వేసుకుంటూ ఉంటాం కాబట్టి, పెద్ద మూకుడు కాదు కదా మనకి. చూశారు కదా, నేను కేజీ నూనె పోసేసాను, కేజీ నూనె పోసేసేసి చేశాను అనమాట. అంత మాత్రం పడుతుంది. అలాగే చూశారు కదా, నేను టీది స్టెయినరు స్టీల్ది కొన్నాను. దీనికోసమనే కొన్నానండి ప్రత్యేకంగా. ఎందుకంటే అడుగున ఈ బూందీ తాలూకు చిదపలు ఉంటాయి కదా, చిన్న చిన్న రజన్ లాంటివి, అలాంటివి కొన్ని నేను తీసుకునే చట్రంలో నుంచి రావన్నమాట. అందుకోసం అని చెప్పి నూనె పాడైపోతుందని చెప్పి నేను ఈ స్టీల్ది టీ స్టెయినర్ కొన్నాను అన్నమాట. ఒక వాయి తీసేసాను కదా, ఇంకో వాయి వేస్తున్నాను మళ్ళీని. ఎప్పుడు కూడా వేసిన ప్రతిసారి కూడా కలుపుకోవాలండి, పిండిని చక్కగా కలుపుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇంట్లో ఉన్నప్పుడు నైటీయే వేసుకుంటాను ఫ్రెండ్స్. నేను వీడియోకి ఎలాగూ నేను ఫేస్ చూపించేది లేదు కదా, అందుకోసం అని చెప్పి నేను నైటీయే వేసుకుంటాను, కంఫర్టబుల్గా ఉంటుంది, అందుకోసం నైటీయే వేసుకుంటాను. మీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా? ఎవరికైనా అభ్యంతరం ఉన్నా కూడా నేను చేసేది ఏం లేదు, ఎందుకంటే నాకు కంఫర్టబుల్గా ఉండేది నేను చూసుకుంటాను. పని చేయాలంటే, ఇలాంటి పనులు చేసేటప్పుడు స్టవ్ దగ్గర ఇలాంటి నూనె పనులు అవి చేసేటప్పుడు చీర కట్టుకొని బొడ్డులో చెక్కుకొని చెంగు మనకి ఏంటంటే కంఫర్టబుల్గా ఉండదు, పక్క కొంగు జారిపోతూ ఉంటుంది. వీడియో కోసం అనుకోండి పిన్ను పెట్టుకుని ఇలాగా రెడీ అవుతాం, కానీ పుట్టప్పుడు చేయాలంటే కష్టం కదండి. అందుకని నేను రెగ్యులర్గా ఇంట్లో నైటీ వేసుకుంటాను ఇలాంటి పనులు చేసేటప్పుడు. అందంగా ముస్తాబయ్యి ఇలాంటి పనులు చేయలేం కదండి. చేసేవాళ్ళు చేస్తారనుకోండి, కానీ నేనైతే చేయలేను. అందువల్ల నేను మాత్రం నా కంఫర్ట్ నేను చూసుకుంటాను, నైటీయే వేసుకుంటాను అన్నమాట. ఈజీగా అయిపోతుంది పని. ఫ్రెండ్స్, అస్సలు ఎంకరేజ్ చేయట్లేదు, కనీసం ఒక్కళ్ళకి మించి చూడట్లేదు ఫ్రెండ్స్. ఎందువల్ల? నా తప్పేమైనా ఉందా ఇందులో? నేను చేసే విధానంలో ఏమన్నా తేడా ఉందా? పూసలా ఉందో ముచ్చాల్లాగా. బూందీ తీసిన ప్రతిసారి కూడా కింద ఏమన్నా స్మాల్ పార్టికల్స్ ఉంటే కనుక వచ్చేస్తాయి, నూనె మాడిపోకుండా ఉంటుందని ప్రతి వాయి తీయగానే నేను ఇలాగా టీ స్టెయినర్ తోటి తీసేస్తున్నాను అన్నమాట. చూసారు కదా? ఇప్పుడు ఇంకో వాయి వేసుకుందాము. తెలిసిపోయింది అనుకోండి మీకు, కానీ మళ్ళీ ఇంకొక వాయి వేసి చూపిస్తున్నాను ఎలా పడుతుంది బూందీ అనేది. చక్కగా పూసలాగా వస్తుందండి, చాలా బాగా ఉంటుంది అది. ఓకేనా ఫ్రెండ్స్, నాకు కెమెరా పెట్టుకోవడానికి ఇంకా వేరే ప్లేస్ లేదండి, చాలా చిన్నగా ఉంటుంది మాకు గ్యాస్ కౌంటర్. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ పెట్టుకుంటాను. మీకు స్టవ్ కనపడడం ఇంపార్టెంట్ కదా అని చెప్పి అది మాత్రం చూపిస్తాను, కనపడేలా పెడతాను. నేను వేసే ఇంగ్రీడియంట్స్
ఎలాగూ నేను నోట్తో చెప్తూ వేస్తాను కాబట్టి మీకు బాగానే క్లియర్గా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. 2 స్టాండ్లు కొన్నాను, పాడైపోయాయండి, విరిగిపోయాయండి. అనుకోకుండా చేయి తగిలి కింద పడి విరిగిపోయాయి. కొత్త కదండి, నాకు అసలు అది ఎలా పెడతారో చేస్తారో కూడా తెలీదు. అందుకని కింద పడి విరిగిపోయాయి. ఇంకా మళ్ళీ కొనమంటే మా వారు ఎక్కడ తిడతారో అని చెప్పి నేను ఇంకా అడగలేదు. కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చూసారా, బూందీ చక్కగా కొంచెం బూందీని ఇలా మిక్సీ పట్టుకుంటే మీకు లడ్డు కట్టేటప్పుడు చాలా చక్కగా హత్తుకుంటుందండి. ఇది ఇలా చేస్తారు, తిరుపతి లడ్డూలు అలా అలా చేస్తారనమాట. మనకి లడ్డు చుట్టేటప్పుడు బాగా వస్తుందన్నమాట. అలాగే నేను యాలకుల పొడి, కొంచెం పచ్చికర్పూరం కూడా వేస్తాను. దీనికి ఎక్కువగా ముదురుపాకం రావక్కర్లేదండి, సన్న తీగపాకం వస్తే చాలు. నేను మీకు చూపిస్తాను. చూశారు కదా, చూస్తున్నాను నేను పాకము. అలా సన్నగా డ్రాప్లా పడాలన్నమాట. అయినా కూడా నేను మీకు క్లారిఫికేషన్ కోసం చూపిస్తాను. చూసారా, సన్న తీగ వస్తుంది, సరిపోతుంది. ఇంత మాత్రం తీగ వస్తే సరిపోతుంది అన్నమాట. తెగకుండా తీగ రావాలి, అలా వస్తే సరిపోతుంది. చక్కగా అందులో ఈ పాకాన్ని పోసేసుకోవాలి. సన్న తీగ పాకం వస్తే సరిపోతుంది. సరిపోతుందండి, ఆపేస్తున్నాను స్టవ్. చూసారా, ఇది పచ్చకర్పూరం. ఎక్కువ వేయకూడదండి, ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. అలాగే యాలకుల పొడి. చాలామంది పచ్చకర్పూరం వెయ్యరండి. అది వేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి గుళ్ళో ప్రసాదం తింటున్న భావన కలుగుతుంది, మనసుకి అంత పవిత్రత ప్రశాంతత కలుగుతుందండి. చక్కగా ఇలా పాకం వేసేసుకొని, చూసారా నాకు కెమెరా ఎంత ఇబ్బంది పెడుతోందో, ఇలా అడ్డం వచ్చేసిందండి. ఇలా కలిపేసుకోవాలి. అందుకోసం అని చెప్పి నేను చూపించలేకపోతున్నాను సరిగ్గా. పక్కకు పెట్టేసుకుంటే ఇది కొంచెం సేపటికి నానుతుందన్నమాట. నాని ఉండ చుట్టడానికి వస్తుంది. ఈ లోపల జీడిపప్పు, కిస్మిస్ అవి వేయించుకుందాం. నెయ్యి పెట్టేసుకున్నాను మూకుట్లో. నెయ్యి వేడెక్కాలి. ఫ్రెండ్స్, వీడియో తీసే నూనె వస్తువు దగ్గర వీడియో మనం సొంతంగా తీసుకుంటూ చెయ్యాలంటే చాలా కష్టం. ముందు కిస్మిస్ వేసాను, ఏదైనా మీద పడుతుందేమో చేస్తుందేమో అని భయం వేస్తుంది. కాకపోతే ఇంకెవ్వరు తీసేవాళ్ళు లేక ఒక చేత్తో వీడియో తీసుకుంటూ చేసుకుంటాను. నేను చాలా జాగ్రత్తగా ఉండాలండి, మీకోసం నేను ఇలా చేస్తూ ఉంటాను. చెప్పాను కదండి, స్టాండ్ కొనుక్కున్నాను కానీ కింద పడి విరిగిపోయాయి. అందువల్ల నేను మళ్ళీ స్టాండ్లు కొనుక్కోలేకపోయాను. చాలా కాస్ట్లీ, దగ్గర దగ్గర 3000 ఖర్చు పెట్టానండి. ఏమీ లేని దానికి 3000 ఖర్చు పెట్టాను. ఇంకా మళ్ళీ కొనమంటే మా వారు తిడతారని చెప్పి నేను అడగలేదండి. ఇప్పుడు జీడిపప్పు వేయించుకుందాము. ఎందుకంటే ఒకటి కొంచెం తొందరగా వేగుతుంది, ఒకటి లేట్ వేగుతుంది కదా. అందుకోసం అని చెప్పి ముందు కిస్మిస్లు వేయించేసి తర్వాత
జీడిపప్పులు వేయించుకుంటున్నాను అన్నమాట. ముందు రోజు లేట్ అయిపోయిందండి, చాలా లేట్ అయిపోయింది. బూందీ చేసేటప్పటికి పొద్దుపోయింది. అందుకని ఇంకా బూందీ మాత్రం చేసేసి నెక్స్ట్ పొద్దున్నే నేను మళ్ళీ స్నానం చేసి పూజ అదంతా చేసేసుకున్నాక మళ్ళీ ప్రాసెస్ మొదలు పెట్టానన్నమాట. ఎలాగూ దేవుడికి చూపిస్తాం కాబట్టి స్నానం చేసేసుకుని పూజ చేసేసుకుని చక్కగాను వేయించి తీసేసుకున్నాను. ఇలా రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ నెయ్యితోటి సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి అర్రా. ఆ తర్వాత చూస్తారు కదా, జీడిపప్పులు అవి వేయించుకున్న నెయ్యిని శుభ్రంగా దాంట్లో పోసేసుకున్నాను. కొంచెం అట్టే పెట్టుకున్నాను చేతికి రాసుకోవడానికి. చక్కగా నెయ్యి పోసేసి ఇలా కలిపేసేసుకుని, బయట వాళ్ళు అయితే అలా పోయారండి, మంచి నెయ్యి, నేను మంచి నెయ్యి వాడతాను. అందుకే నా గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా నా దగ్గర తీసుకుంటారండి. చూసారు కదా, ఇలా చుట్టేసుకుంటున్నాను. నేను దుర్గా నెయ్యి వాడతాను. అలాగే చేతికి నెయ్యి రాసుకోవడం మూలంగా చాలామంది బయట నీళ్ళ తడి చేసుకుంటారండి. అందుకోసమనే ఎక్కువ రోజులు నిలవ ఉండవు. నేను మీకు తూకం వేసేసిన లడ్డు చూపించానండి, చివరిలో పెట్టాను. అయితే ఏంటంటే చాలా అయ్యాయి. ఇంకెవరికైనా కావాలంటే కూడా ఇస్తాను, లేదంటే ఇంట్లోకి వాడుకోవచ్చు. చక్కగా ఇలాగా జీడిపప్పు కిస్మిస్ పెట్టేసేసి అందంగా పైకి కనపడేలాగా చుట్టేస్తాను అన్నమాట. ఏమండి, ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? అర్ధరాత్రి 1 గంట అవుతుందండి. ఇది ఎడిటింగ్ చేయడానికి. వీడియో చేయడం ఒక ఎత్తు, ఎడిటింగ్ చేయడం ఒక ఎత్తు. అంత క్లియర్గా కనపడుతోందా లేదా అనేది చూసుకుంటూ అన్నీ చెయ్యాలండి. చూసారు కదా, ఇలా చుట్టేసేసుకుని నేను కంచంలో పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, నేను ఎప్పుడు రోజు రెగ్యులర్గా తినే కంచాల్లో పళ్ళల్లో పెట్టానండి. ఏదైనా సరే కొత్త వాటిల్లోనే పెట్టుకుంటాను అన్నమాట. చక్కగా గార్నిషింగ్ లాగా కనపడుతుందని చెప్పి కిస్మిస్లు మాత్రం అందులో వేసేసి కలిపేశాను. జీడిపప్పును మాత్రం పైన అద్దుతున్నాను అనమాట. ఎందుకంటే మనం వేసామా లేదా అనేది వాళ్ళకి తెలియాలి కదండి, తీసుకున్న వాళ్ళకి తెలియాలి కదా, అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా నేను పైన కనపడేలా పెడతానండి. ప్రతి లడ్డూకి, ఎన్ని లడ్డూలు చేసినా సరే ప్రతి లడ్డూకి నేను ఇలాగా పైన అద్దుతాను అన్నమాట జీడిపప్పు. అది ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తం చుట్టేశాక చూపిస్తాను. ఇలా చుట్టేసేసుకుని లడ్డు అంతా కూడా చుట్టేసుకుని ఆరబెట్టేసుకోవాలి. ఒక పూటంతా ఆరబెట్టేసుకుంటే చక్కగా మనకి 10-15 రోజులు, కరెక్ట్ మినిమం 10 రోజులైతే అస్సలు పాడవదు. అదే మనం బజార్లో తెచ్చుకున్నదనుకోండి 4 రోజులకే వాసన వచ్చేస్తుంది. మీకు ఎక్కడ ఇందులో నేను తడి అనేది చేసుకోను అన్నమాట. బయట వాళ్ళు లడ్డు బాగా రావడం కోసం అని చెప్పి తడి చేయి చేసుకుంటారు. అందుకే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండవు అన్నమాట బయట తెచ్చుకున్నవి. అది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి లడ్డు భాగవతం. మీకు ఎవరికైనా నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లెంగ్దీ అయిందని అనుకోకుండా చూసి ఎంకరేజ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ప్లీజ్ 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 తప్పకుండా చూడండి, ఎంకరేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.
ఇక్కడ నేను మీకు కంచంలో చూపించిన తూకం వేసినవి అన్నమాట. మిగిలినవి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను.